జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసిందా? కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా? తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల స్పీడ్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళన నెలకొంది. కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలోని ఆసుపత్రులను సంసిద్ధం చేస్తోంది. దేశంలో నెమ్మదిగా మొదలైన కేసులు ఆ సంఖ్య 5,000కు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,866కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,487 కేసులు వెలుగుచూడగా ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, కర్ణాటకలో చెరో 2 మరణాలు సంభవించగా మహారాష్ట్రలో 3 మరణాలు సంభవించాయి. బుధవారం కేరళలో 114 కేసులు నమోదయ్యాయి. ఇక కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలోని ఆసుపత్రులను సంసిద్ధం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల స్థితిగతులకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేయనున్నారు. దేశంలోని ప్రధాన ఆసుపత్రులలో వెంటిలేటర్ల లభ్యతను అంచనా వేయనున్నారు. దేశంలో కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు తలెత్తితే ఆసుపత్రుల సంసిద్ధత స్థాయిని ఈ డ్రిల్ అంచనా వేయనుంది. అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తోందని, అలాగే చాలా మార్పులు చెందుతోందని, కాకపోతే తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవటం కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పాతుకూరుకు చెందిన 30 ఏళ్ల మహిళ దగ్గు, ఆయాసం, ఒళ్ళు నొప్పులతో జిల్లా ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పాజిటివ్గా తేలటంతో హాస్పిటల్ వార్డులో చేరాలని సూచించారు. అయితే ఆమె నిరాకరించడంతో హోమ్ ఐసోలేషన్కు పంపించారు. తెలంగాణలో ప్రస్తుతం 4 యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రణ కోసం జిల్లా వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కోవిడ్ ఇప్పుడు ఎండోమిక్ స్టేజ్ కు చేరిందని, తక్కువ లక్షణాలతో వైరస్ వ్యాపిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.